అమ్మ గాయత్రి మంత్రమా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మా అందరికి నమస్తే. నమస్తే. చాందోగ్య ఉపనిషత్తులో మనము ప్రారంభము నుంచి ఎవరెవరు గొప్ప అని తెలుసుకుంటూ వచ్చాము. ముందు దేని మీద పోటీ పెట్టాం? ఫస్ట్ దేని మీద పోటీ? మనస్సు, వాక్కు. ఎవరు పెద్ద అని తెలుసుకున్నాం? మనస్సు సంకల్పములో సంకల్పమే గొప్పది. సంకల్పము చిత్తములో చిత్తమునకు ధ్యానమునకు మధ్యలో ధ్యానమే గొప్పది. ధ్యానమునకు విజ్ఞానమునకు మధ్యలో విజ్ఞానమే గొప్పది. విజ్ఞానమే గొప్పదని తెలుసుకున్నాం. ఈ రోజు మరి విజ్ఞానం వరకే ఆగిపోతా అంటే నవ్వుతాడు. ముందుకెళ్తూ ఉన్నాడు నారద మహర్షి, ఇంకా సనత్ కుమారుడు. చాందోగ్య ఉపనిషత్తులోని సప్తమ ప్రపాఠకములోని మనం 8వ ఖండాన్ని వినే ప్రయత్నం చేద్దాం. బలం వావ విజ్ఞానాద్ భూయోపి శతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ అకంపయతే సా యదా బలీ భవత్యా ఇత్యాత భవతి ఉత్తిష్టన్ పరిచరిత భవతి పరిచరన్ ఉపసత్తా భవతి ఉపాసీదన్ ద్రష్టా భవతి శ్రోతా భవతి వక్తా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాత భవతి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే బలము ఇంకా విజ్ఞానములో ఎవరు పెద్దవాళ్ళు అని అడుగుతున్నారు. ఏది గొప్పది అంటే ఋషి ఏం చెప్తున్నాడు? విజ్ఞానము కంటే బలమే గొప్పది అంటున్నాడు. విజ్ఞానవంతుల కంటే బలవంతులే గొప్పవాళ్ళు. బలం అనేది మానసిక బలం, శారీరక బలం, ఆత్మిక బలం, ధన బలం, కీర్తి బలం, యశోబలం, అన్ని బలాలు వస్తాయి. కావున ఒక బలవంతుడు విజ్ఞానవంతుణ్ణి ఓడించగలుగుతాడు. ఒక బలవంతుడు ఏం చేస్తాడు? విజ్ఞానవంతుణ్ణి చాలా సరళముగా అతన్ని ఓడించగలుగుతాడు. అందుకనే విజ్ఞానమున కంటే అంటే విజ్ఞానవంతుని కంటే బలవంతుడే పైకి లేస్తాడు. అతనే లేచి నిలబడగలుగుతాడు. అతనే గురువుకి సేవ చేస్తాడు. అంటే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరితో చక్కగా పరిచయాలు పెంచుకుంటాడు. విజ్ఞానవంతుడు అలాంటి పనులు చెయ్యలేడు. ఎవరైతే శారీరక బలంగా ఉందో, బుద్ధి బలం ఉందో వీళ్ళే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. బలముతోనే ఈ పృథివీ నిలబడి ఉంది. బలముతోనే ఆకాశము, బలముతోనే ద్యులోకము, బలముతోనే పర్వతాలు, బలముతోనే దేవతలు, మనుష్యులు. అనగా బలైనైవ పృథివీ తిష్టతి బలైనాంతరిక్షం బలైన ద్యోర్బలైన పర్వత బలైన దేవ మనుష్య బలైన పశవశ్చ వయాంసి చ త్రినవన్ వనస్పతయః శ్వాపదాన్ అకీట పతంగ పిపీలకం బలైన లోకస్తిష్టతి బలం ఉపాసః ఇతి. ఏంటి? బలము ద్వారానే ఎవరెవరున్నారు?
బలమునే ఆధారంగా చేసుకొని ఆకాశము, ద్యులోకము, పర్వతాలు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణము, వనస్పతి, గడ్డి పొరకలు, కీట పతంగులు, పిప్పిలికాలు ఇవన్నీ కూడా ఆ బలము వలనే నిలబడి ఉన్నవి. ఎవరైతే బలవంతులవుతారో, ఎవరైతే గురువుకి సేవ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు? ద్రష్ట అవుతారు, శ్రోత అవుతారు, మంత అవుతారు, బోద్ధ అవుతారు, కర్త అవుతారు, విజ్ఞానవంతులు అవుతారు. అయితే ఒకటి గమనించుకోండి, ఆ బలవంతుడు విజ్ఞానవంతుడైతే లాభం. బలం ఉంది కానీ బలముతో పాటు అతను ఏమవ్వాలి? విజ్ఞానవంతుడు కూడా. విజ్ఞానవంతుడు బలవంతుడైతే లేదా బలవంతుడు విజ్ఞానవంతుడైతే అతనికి ఇంకా ఏమైనా తిరుగుందా? కేవలం బలవంతుడైతే కొన్ని చోట్ల ఓడిపోతాడు, కానీ విజ్ఞానముతో కూడిన బలవంతుడైతే అతనికి సమాజంలో వక్తగా నిలబడతాడు, ఏదైనా చెయ్యగలుగుతాడు, ఎవరినైనా తన వైపు త్రిప్పుకోగలుగుతాడు. ఎవరు? జ్ఞాని ఇంకా బలవంతుడు. కావున ఇప్పుడు ఇక మనం బలమునే ఉపాసిద్దామా? విజ్ఞానముతో కూడుకున్న బలం ఉంటే ఇన్ని శక్తులు వస్తాయి కదా, అలా ఉపాసించుకుంటూ వెళ్దామా అని అంటాడు. అంటే బ్రహ్మలో బలం ఉంది, బ్రహ్మలో విజ్ఞానం ఉంది, అందుకని విజ్ఞానముతో కూడుకున్న బలం ఇవ్వమని మనం ఉపాసన ప్రారంభిస్తే, సోయం బలం బ్రహ్మేత్యుపాసతే యావత్ బలస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యో బలం బ్రహ్మ ఇత్యుపాసతే అస్తి భగవో బలాద్ భూయ ఇతి బలాద్వావ భూయో అస్తి తన్మే భగవాన్ బ్రవీతీతి. పోనీ ఇక నాకు బలము కావాలి, ఆ బలము కూడా విజ్ఞానముతో కూడుకున్న బలం ఇవ్వమని నేను భగవంతుణ్ణి ఉపాసించనా? ఆ విధంగానే ఉపాసన చేస్తే బ్రహ్మను చేరుకుంటామా అంటే మళ్ళీ సనత్ కుమారుడు ఏమంటున్నాడు? అక్కడి వరకే ఆగిపోతావు. బలం యొక్క గొప్పతనము చెప్పాడు, విజ్ఞానంతో కూడిన బలవంతుని యొక్క శక్తులు చెప్తున్నాడు. ఆ శక్తులు ఎవరివి అంటే బ్రహ్మవే అంటున్నాడు. బ్రహ్మని ఆ గుణాల కోసం ఉపాసిస్తే అది పూర్తి ఉపాసన కాదు అంటాడు. మరి నారద మహర్షి ఊరుకుంటాడా? వచ్చాడే తెలుసుకోవడానికి, మరి ముందుకెళ్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? అన్నం వావ బలాద్ భూయ తస్మాద్ యద్యపి దశరాత్రిన్ నాశ్నీయ యద్యద్యుహ జీవేవ అథవా ద్రష్టా శ్రోత అమంత బోద్ధ అకర్త విజ్ఞాత భవతి అన్నస్య అయే ద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతాన్ భవతి అన్నముపాస్తే ఇది. సరే, మంచి విజ్ఞానముతో కూడుకున్న బలవంతుడు శ్రోత అయ్యాడు, ఏంటి భక్త అయ్యాడు, మంచి యశస్సుతో కూడుకున్న జీవితము గడుపుతున్నాడు, కానీ అతనికి చాలా రోజుల నుండి అన్నం దొరకలేదనుకోండి. మంచి విద్వాంసుడే, మంచి బలశాలి, కానీ గృహస్థులు అతనికి భోజనం పెట్టలేదు. ఏమవుతుంది? బలహీనం అవుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ అంత సామర్థ్యం ఉన్నటువంటి ఆ విజ్ఞానవంతమైన బలం ఏమైపోయింది? ఎవరి ముందు చిన్నదైపోయింది? అన్నం ముందు. అన్నం అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? అన్నము గొప్ప. ఋషి అంటున్నాడు ఏంటి? బలము కంటే అన్నమే గొప్పది. ఎందుకంటే ఎవరికైనా 10 రోజుల వరకు ఏమీ తినలేదనుకోండి, తినడానికి ఏమి దొరకలే, కానీ మంచి జ్ఞానవంతుడే, పుస్తకలయాలు రాశాడు, సముద్ర యానాలు కనుగొన్నాడు, ఆకాశ మార్గ యానములు కనుగొన్నాడు, భూగర్భ యానములు కొన్నాడు, కానీ 10 రోజుల వరకు తిండి దొరకలేదనుకోండి, ఏమవుతుంది? అతను అద్రష్ట అవుతాడు, శ్రోత అవుతాడు, అమంత అవుతాడు, అబోద్ధ అవుతాడు, అకర్త అవుతాడు. అసలు నాకు ఏమి తెలియదు బాబోయ్, నాకు ఫస్ట్ అన్నం కావాలి అంటాడు.
శాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోతుందా? శక్తి వస్తుందా? రాదు. కావున అతనికి ఆ 10 రోజుల నుండి ఆయనకు అన్నం దొరకలే. ఇప్పుడు అన్నం పెట్టండి, ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ చూడడం ప్రారంభిస్తాడు, వినడం ప్రారంభిస్తాడు, మాట్లాడడం ప్రారంభిస్తాడు, పని చేయడం ప్రారంభిస్తాడు, మనం ఏదైనా చెప్తే వినే ప్రయత్నం కూడా చేస్తాడు. కాబట్టి ఓ నారద, బలము కంటే ఏది గొప్పది? అన్నమే గొప్పది. సాయో అన్నం బ్రహ్మ ఇతి ఉపాస్తే అన్నవతో వై సా లోకాన్ పానవతో అభిసిద్ధ్యతి యావత్ అన్నస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యో అన్నం బ్రహ్మ ఇతి ఉపాస్తే అస్తి భగవాన్ అన్నాద్ భూయ ఇత్యది అన్నాద్వావ భూయో అస్తితి తన్మే భగవాన్ బ్రవీతి ఇతి. ఎవరైనా అన్నమును బ్రహ్మగా ఒప్పుకొని ఉపాసన ప్రారంభిస్తే వాళ్ళు ఏ సిద్ధిని పొందుతారు? అన్నవాన్ అవుతారు. ఏమవుతారు? అన్నవాన్ అవుతారు. ఎంతమందికైనా భోజనం పెట్టగలుగుతారు. అంతే, అయిపోయిందా? బ్రహ్మ ఐశ్వర్యం లభించినట్టేనా? చెప్పండి. అరే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావేంటి? బలము కంటే అన్నము గొప్పదంటావు. అన్నమునే బ్రహ్మ అనుకొని ఉపాసిస్తే అన్నవాన్ అవుతాడంటున్నావు. అంటే ఇది కూడా సరిపోదా అంటే కాదు అంటాడు. మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. ఆపో భావా నాద్భూయః యస్మాద్ యద్యదా సువృష్టిర్న భవతి వ్యాధీయంతే ప్రాణ అన్నం కనీయో భవిష్యతి ఇతి అత యద్వా సువృష్టిర్భవతి ఆనందినః ప్రాణాః భవత్యన్యం బహు భవిష్యతి ఇత్యాప ఏవేమ మూర్త ఏయం పృథివీ యదంతరిక్షం యద్యౌర్యత్పర్వత యద్దేవ మనుష్యాః యత్పశవశ్చ వయాంసి చ తృణవన్ వనస్పతయః శ్వపదాన్ని కీట పతంగ పిప్పీలకమాప ఏవేమ మూర్త అప ఉపాస్వేతి. జలమును ఎవరెవరు తీసుకుంటారు? అన్నము మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, భోంచేయండి, టిఫిన్ చేస్తారంటే మనం ఏమంటాం? అమ్మో నాకు ఇవన్నీ గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వండి అంట, చాలు అంటాం. ఏమైపోయింది? అన్నము ముందు జలము కూడా పెద్దదైపోయింది. అంటే జలం ముందు అన్నం ఏమైంది? చిన్నదైపోయింది. ఒకవేళ గనక అసలు వర్షమే పడట్లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? పంటలు అంటే ఇంట్లో ఏంటి, కింటాల కొద్ది బియ్యం ఉన్నాయి, డబ్బాల కొద్ది పప్పులు ఉన్నవి, సిలిండర్ ఆల్రెడీ 5 ఉన్నాయి, అన్ని ఉన్నవి, పెద్ద బిల్డింగ్ ఉంది, ఆకలి ఉంది, కానీ వాటర్ సప్లై లేదనుకోండి, ఆ ఇంట్లో నడుమి ఒడ్యాలం నుంచి కనీసం ఒక్కొక్కరింట్లో 300 తులాలు ఎంతో మాణిక్యాలు, సువర్ణాది ధాతువులు, చెప్పలేనంత సమగ్ర పార్థివ వస్తువులు ఉన్నవి, కానీ నీళ్లు లేవు. ఏమవుతుంది? ఆ ఐశ్వర్యం అంతా వృధా అయిపోతుంది. బియ్యములు ఎన్నున్నాయి? 100 క్వింటళ్ళు ఉన్నాయి, ధరించడానికి నగలున్నవి, వేసుకోవడానికి చీరలు, ఎన్నో సమస్త ఐశ్వర్యాలున్నవి, కానీ వర్షం లేదు, నీళ్లు లేవు. అప్పుడు ప్రజలంతా ఏమైపోతారు? ప్రజలు, క్రిమి కీటకాది అందరు ఏమైపోతారు? కనీసం ఒక 3-4 సంవత్సరాల నుండి వర్షాలే లేవనుకోండి, అకస్మాత్తుగా చూస్తే చెట్లకి ఏంటి అన్నదానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నీళ్ళ దానం చేసే వాళ్ళు లేరనుకోండి, ఏమైపోతుంది? అయ్యా నీ అన్నం ఎవడికి కావాలి? కాస్త మాకు గ్లాసు నీళ్ళు ఇవ్వండి. అందుకనే అన్నమున కంటే ఏది గొప్పది? జలమే గొప్పది. ఇక ఎవరైనా ఈ జలమునే గొప్ప, అబ్బా పశు పక్షులు తృణము వనస్పతులు క్రిమి కీటకాదులు అంటే పాకులు అంటే పాక్కుంటూ వెళ్ళే
ఈ సర్వక్రిములందరికీ నీళ్లు దొరికితే ఇంత శక్తి వస్తుంది. అయితే నేను జలమునే బ్రహ్మ అనుకొని ఆ జలమునే ఉపాసిస్తే సరిపోతుందా అంటే అతను ఏమైపోతాడు? జలవాన్ అవుతాడు, అంతేగాని బ్రహ్మవిధుడు కాలేడు అని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేశాడు. అర్థమైందా? ఆ తర్వాత మరి ఎవరిని గొప్పగా చెప్తాడో తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఈనాటి క్లాస్ ని ఇక్కడే ఆపేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.